3 బస్తాల సాయిల్, తర్వాత 3 బస్తాల కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, డ్రై ఎరువు తీసుకోవాలండి ఎప్పుడన్నా. ఆ ఎరువు కూడా యాడ్ చేస్తాను. దానితో పాటు ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, ట్రైకోడర్మా విరిడి, తర్వాత సూడోమోనాస్, తర్వాత సీవిడ్ గ్రాన్యూల్స్ కొన్ని, అలాగా గుప్పెడు అలా వేసేస్తాను అనమాట సాయిల్ మిక్సింగ్ అప్పుడు. సో ఒకేసారి ఇలాగ మనము ఫర్టిలైజర్స్ మిక్స్ చేసుకోవటం వల్ల 4 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి మనము సాయిల్ చేంజ్ చేసే అవసరం ఉండదన్నమాట. నేను మాత్రం అలాగే చేస్తాను. సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడే మనము ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వన్స్ ఇన్ 6 months పాట్ మళ్ళీ లూజ్ చేయడానికి ఇదంతా చాకరీ, మరి హార్డ్ వర్క్ మరీ లేకుండా మనం కొంచెం ఐడియాతో గార్డెనింగ్ చేయాలి. చూసారా ఎంత లూజ్గా ఉంది కదా. ఆల్రెడీ శాండ్ కదా, ఏ ప్లాంట్ అయినా ఈజీగా ప్రాపగేట్ అయింది. ఇందులో నేను కొంచెము చూస్తున్నారు కదా, కొంచెం నేను సాయిల్ కలిపాను, ఆల్ మిక్స్ కేక్ కలిపేశాను లూజ్గా. ఇంకా రూట్స్ ఫార్మేషన్ మాత్రం బాగుంటుంది. నేను ప్లాంట్స్ ఇచ్చే వాళ్ళకి చెప్తాను పర్టికులర్గా, మీరు ఈ గ్లాసెస్లోనే కొంచెం వాటర్ వేసుకొని మరీ తడవకుండా, ఎందుకంటే పేపర్ గ్లాస్ కదా ఇది, సో మరీ తడవకుండా కొంచెమే వాటర్ వేసి 2-3 days అలా పెట్టండి, రూట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత మీ పాట్లో వేయండి, నాటుకోవచ్చు, మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఐడియా ఇస్తానన్నమాట. సో ఇప్పుడు గ్లాసెస్లో ఫిల్ చేసేద్దాం. హోల్ మాత్రం పెట్టలేదు, చూస్తున్నారు కదా మీరు, హోల్ పెట్టకుండా అలాగే, ఎందుకంటే శాండ్ ఎక్కువ ఉంది కదా, హోల్ పెడితే ఆ శాండ్ వెళ్ళిద్ది అనమాట. వీళ్ళు వాటర్ వేయగానే కింద నుంచి శాండ్ వెళ్ళిపోయి డ్రైనేజ్ హోల్ నుంచి ఇంకా బాగోదు. సో అందుకని హోల్ ఏం పెట్టలేదు. హోల్ పెట్టడం, హోల్ దగ్గర ఏమైనా స్టోన్ కానీ, కొబ్బరి పెంకు కానీ, లేదా ఏదన్నా రాయి కానీ అలాంటిది హోల్స్ దగ్గర అరేంజ్ చేస్తాం కదా, అదంతా లేకుండా ఓన్లీ గ్లాసెస్లోనే పెట్టాను అనమాట 2 days కోసం, జస్ట్ ఫర్ ప్రాపగేషన్ ఈజీలీ. ఓకే, సో ఇలాగ నేను ఈ సాయిల్ మిక్స్ చేసుకొని ఫస్ట్ హాఫ్ వేసుకోవాలండి, ఫుల్గా వేయకూడదు. మనం ప్లాంట్ ఎప్పుడైతే పెడుతున్నామో మిగతా సాయిల్ అప్పుడు వేసుకొని నాటుకోవాలన్నమాట. ఈ గ్లాసెస్లో ఎప్పుడైనా సరే స్టెమ్ ప్రాపగేషన్కి తక్కువ సాయిల్ వేసుకోవాలి. లూజ్గా ఉంది కదా, ఈజీగానే వెళ్తుంది. వితౌట్ రూట్ అయితే మనము గ్లాస్ నింపేసి ఆ రూట్ గుచ్చేయచ్చు, సాయిల్లో పెట్టేయచ్చు. సో రూట్స్లో అయితే మాత్రం చాలా తక్కువ, అంటే 1/2 glass సాయిల్ నింపుకున్న తర్వాత ప్లాంట్ పెట్టేసి సాయిల్ వేసుకోవాలి. అలా జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసుకోవాలి. ఓకే, నేను అన్నీ ఇలాగ నింపేస్తున్నాను ఫ్రెండ్స్, గ్లాసెస్ మొత్తం చక్కగా. ఎప్పుడైతే మనము కొంచెం ప్లాంట్ గ్రోత్ గురించి ఆలోచిస్తామో ఆటోమేటికల్లీ మనకు గార్డెనింగ్ ఐడియాస్ అలాగా మైండ్కి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ రూట్ ఫార్మేషన్ కోసం ఆలోచించాలి మనం. సో ఏదైతే మనం ప్రాపగేట్ చేస్తున్నామో, సరే కొన్ని మొక్కలైతే వాటర్ ఎక్కువ అవసరం, కొన్ని మొక్కలైతే తక్కువ వాటర్లోనే ప్రాపగేషన్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇలా నేను ఈ గ్లాసెస్ ఎందుకు వాడుతున్నానంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి కదా ఫ్రెండ్స్. సో ఇలాగ ఆర్గానిక్ వేలోనే, ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ రెడ్యూస్ చేయాలనే ఐడియా, ఇంకొకటి రీయూజ్, ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ రీయూజ్ అంటే యూజ్ చేసినవి కావు, కొత్తవే కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఫంక్షన్కి తెప్పించాము, ఎక్స్ట్రా గ్లాసెస్ ఉంటాయి కదా, మనం ఇలాగా సీడ్స్ కూడా ప్రాపగేషన్ కోసం స్టెమ్స్ కావచ్చు, సో సీడ్ జర్మినేషన్ కోసం కావచ్చు, ఇలాగ మనము వాడుకోవచ్చు అనమాట. చిన్న గ్లాసెస్, ఏమైనా వేస్ట్ డబ్బాలున్నా, కూల్ డ్రింక్వి చిన్న డబ్బాలు ఉన్నా, ఇలా మనము సీడ్ జర్మినేషన్ కోసం వాడుకోవచ్చు. ఇలా నాటుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే నీడలో పెట్టాలి, మస్ట్ అండ్ షుడ్. మీరు ఎండలో పెట్టారా అవి అసలు ప్రాపగేట్ అవ్వండి, సో ఎండిపోతాయి. చూసారు కదా ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఇది వచ్చేసి సిలోన్ బచ్చలి అండి, చాలా బాగుంది కదా.
ఈ ఆకులు కొన్ని తీసుకొని పప్పులో వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పాను కదా, సాయిల్ తక్కువ ఉండాలి రూట్స్ ప్లాంట్స్కి మనం అరేంజ్ చేసేటప్పుడు. ఈ సాయిల్ కూడా ఎక్కువ అయింది అనుకుంటున్నాను. చూసారా, కొంచెం సాయిల్ తీసేసి మరి నేను పెడతాను. మళ్ళీ తీసాను, సాయిల్ తీసేసి మళ్ళీ ఎక్కువ కొంచెం లోపల పెట్టేసి ప్లాంట్ సాయిల్ ఫిల్ చేసేసాను ఇలాగా. అయినా కొంచెం రూట్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, దుంపలాగా వచ్చేసిందండి కింద. ఈజీగా పెరిగిద్ది అనమాట. చిన్న ఇంత ఒక్క అంగుళం ముక్క అయినా స్టెమ్ కటింగ్ అయినా బతికిద్దండి, ప్రాపగేట్ అయితే. సిలోన్ బచ్చలు వచ్చేసి చూడండి, ఇదైతే కొంచెం చిన్న సాప్లింగ్, మనం ఈజీగా పెట్టవచ్చు. ఇదైతే కొన్ని రూట్సే కాబట్టి మనం ఈజీగా పెట్టేయచ్చు. సో ఇలా ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం పిల్లలకు కూడా నేర్పియాలి ఫ్రెండ్స్. నేను మాత్రం మా పిల్లలకు కూడా ఇలా నాటాలి, ఇలా సాయిల్ మిక్స్ చేయాలి. నేను కొంచెం గార్డెనింగ్ వర్క్ కూడా మా పిల్లలకి నేర్పుతూ చేస్తాను. ఎందుకు మమ్మీ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు, ఇదంతా ఏంది అన్నాడు మా బాబు ట్యూషన్ నుంచి వచ్చేసి. సో మా ఫ్రెండ్స్కి ఇద్దామని, అమ్మ టీచర్స్కి ఇద్దామని అని చెప్తే ఓకే ఓకే అన్నాడు. ఇంకా మా పిల్లల సపోర్ట్ కూడా నాకు చాలా ఉంటుంది ఫ్రెండ్స్. పర్పుల్ హార్ట్స్, క్రోటన్ వెరైటీస్ కూడా కొన్ని పెట్టాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది కూడా స్టెమ్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే హ్యాంగింగ్ పాట్లో పెట్టాను, చాలా బుషీగా చాలా చక్కగా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియో పెడతాను, మా హ్యాంగింగ్ పాట్స్వి వీడియో పెడతాను మీకు. సో ఇంకా ఈ గ్లాసులు మొత్తం నింపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నల్లేరు కటింగ్స్ తీసుకొని పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను తీసుకున్న కటింగ్స్ చాలా పెద్దవి ఉన్నాయి కదా, అవి కొంచెం షార్ట్ చేసి ఇలా పెట్టేస్తాను. 2 ఇంచెస్ స్టెమ్ కూడా ఈజీగా ప్రాపగేట్ అయిద్దండి నల్లేరు. ఇలాగ ప్రెస్ చేయాలి, ఎందుకంటే శాండ్ ఎక్కువ ఉంది కదా, పడిపోతాయి అన్నమాట వెయిట్ ఇలా. ఓకే, ఇలా ఈ బాటిల్లో ఉన్న కటింగ్స్ కూడా నేను తీసి పెట్టిస్తాను ఫ్రెండ్స్, గిఫ్టింగ్ కోసం. కొంచెం వాటర్ వేసాను, ఇవన్నీ కటింగ్స్ మొత్తము షేరింగ్ కోసమే పెట్టాను, చాలా ఉన్నాయని. సో డెవిల్స్ బోన్ ప్లాంట్ కూడా క్రోటన్ ప్లాంట్ కదా, బాగుంటుంది. వెరిగేటెడ్ మనీ ప్లాంట్ లీఫ్ లాగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కొన్ని అయ్యాను మొత్తం. ఇంకా ఇలాగే స్టెమ్స్ కట్ చేసుకొని నల్లేరువి మొత్తం అరేంజ్ చేసుకోవాలి. నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ వీడియో మీకోసం స్పెషల్లీ మనము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాము, అది స్టెమ్ కటింగ్ ఇస్తాము. మా ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇది కావాలండి అంటారు, మొక్క కావాలంటారు, నచ్చింది అంటారు. సో మనము కట్ చేసి స్టెమ్ ఇస్తాము. ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాటిలోగా ఆ స్టెమ్ ఎండిపోవచ్చు, సో బతకదు. సో కొన్ని మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో ఏవైతే మొక్కలు కొన్ని ఎక్కువ ఉన్నాయో అవి మనం ఏం చేయాలంటే మనము స్టెమ్ కటింగ్స్తో ఉన్న ప్రాపగేట్ చేయాలి. లేదా కొన్ని ప్లాంట్స్ రూట్స్ బేస్డ్ ఉంటాయి కదా, రూట్స్వి, అవి విత్ రూట్స్ సపరేట్గా ఇలా గ్లాసెస్లో కావచ్చు, చిన్న చిన్న బాటిల్స్లో కావచ్చు, లేదా కవర్స్లో కావచ్చు. ఏమన్నా మనము వంటగదిలో వాడే కవర్సే ఉంటాయి, వాటిలో కావచ్చు. కొంత సాయిల్ వేసుకొని అందులో పెట్టాలి ఫర్ షేరింగ్ అన్నమాట. మన ఫ్రెండ్స్ అడగగానే ఉందండి సపరేట్గానే, ఇదిగోండి తీసుకోండి అని లైఫ్ ప్లాంట్ ఇవ్వాలి. ఓకే, ఆ స్టెమ్ ఇచ్చి ఆ రూట్తో ప్లాంట్ ఇచ్చినా వేస్టే మనం. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళు నాటడం లేట్ అవ్వచ్చు, సో ప్లాంట్ డ్రై అయిపోయింది, ఎందుకంటే వేస్ట్ కదా. సో అలా కాకుండా ఇలా మనము ఇవి పేపర్ గ్లాసెసే కాకుండా కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండాలంటే ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకోవచ్చు. మనం తీసుకొని
ఇలా నాటుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి ప్రాపగేట్ అయి పెరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ నేను ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. ఇలాగ నల్లేరువి ఒక పాట్లో పెట్టేశాను గిఫ్టింగ్ కోసం. అది బుషీగా అసలు ఎంత పెద్దగా అయ్యాయో ఆ నల్లేరు ప్లాంట్స్, చాలా ప్రాపగేట్ అయిపోయి ఉన్నాయి. నేను వీడియో తీస్తాను మీకు, అది కూడా షార్ట్లో చూడండి ఫ్రెండ్స్. షార్ట్స్లో వెళ్ళిపోయి బాగా అంటే గిఫ్టింగ్ కోసమే పెట్టాను. అది బుషీగా అయిపోయాయి. ఏం చేశానంటే నేను ఒక 10 స్టెమ్స్ పెట్టేశాను నల్లేరువి, బుషీగా అయిపోయి ఉన్నాయి. అది షార్ట్ వీడియోలో పెట్టేస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా ఇలాగే ప్లాస్టిక్ గ్లాసెస్ అన్నా బాటిల్స్ అన్నా చెప్పాను కదా, ఈవెన్ కవర్స్ అన్నా పర్వాలేదండి, పెట్టేసి సాయిల్ పెట్టి అవి ప్రాపగేషన్ కోసం పెట్టి అవి బాగా బతికినప్పుడు మీరు ఎవరన్నా రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ప్లాంట్ కావాలని ఎవరన్నా అడగవచ్చు. అలాంటప్పుడు ఈజీగా ఇచ్చేయవచ్చు, వాళ్ళు హ్యాపీ అవుతారు, మీకు తృప్తిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్ and tap on the bell icon. Thank you for watching.